హలో నమస్తే వెల్కమ్ టు సినీ ఫ్లాష్. ప్రేమను చెప్పాలి అంటే ఎవరైనా ఏ బీచో పార్కో లేకపోతే ఏ రెస్టారెంటో ఎంచుకుంటారు. కానీ ఓ జబర్దస్త్ కమెడియన్ మాత్రం అర్ధరాత్రి తన ప్రేయసిని ఏకంగా శ్మశానానికి తీసుకెళ్లి ప్రపోజ్ చేశాడట. మొదట జోక్ అనుకున్న ఆమె చివరకు అదే నిజమైన ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళిందని చెప్పింది. ఇంతకు ఆ కమెడియన్ ఎవరు? వారి లవ్ స్టోరీలో ఉన్న ట్విస్టులేంటో ఈ స్పెషల్ స్టోరీలో మీకోసం. జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్, యాంకర్ జోర్దార్ సుజాత ప్రేమ కథ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుజాత తమ ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తమ ఇద్దరి పరిచయం ఒక టీవీ షో ద్వారా మొదలై మంచి స్నేహంగా మారిందని చెప్పారు. అయితే ఒకరోజు అర్ధరాత్రి సమయంలో రాకేష్ తనను శ్మశాన వాటికకు తీసుకెళ్లి అక్కడే ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకుందామా అని ప్రపోజ్ చేశాడట. అయితే రాకేష్ ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉంటాడన్న భావనతో ఆ ప్రపోజల్ను కూడా మొదట జోక్గా తీసుకున్నానని, నిజంగానే ప్రేమిస్తున్నాడని అప్పట్లో నమ్మలేదని సుజాత అన్నారు. కొన్ని రోజుల తర్వాత తాను తన తల్లితో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా రాకేష్ ఫోన్ తీసుకుని నేరుగా మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టమని చెప్పేశాడని, దాంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారని, ఆ తర్వాత తన ఇంటికి పిలిచి కుటుంబ సభ్యుల సమక్షంలోనే మరోసారి పెళ్లి విషయాన్ని సీరియస్గా మాట్లాడాడని, అప్పటికే తన కుటుంబాన్ని కూడా ఒప్పించాడని సుజాత చెప్పారు. ఇరు కుటుంబాల అంగీకారంతో 2023 ఫిబ్రవరి 24న తిరుమల శ్రీవారి సాక్షిగా రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత వివాహం చేసుకున్నారు. 2024లో వారికి కుమార్తె జన్మించగా ఆమెకు ఖ్యాతిక అనే పేరు పెట్టారు. ప్రస్తుతం రాకింగ్ రాకేష్ టీవీ షోలు, సినిమాలతో బిజీగా ఉండగా సుజాత తన కుమార్తె సంరక్షణలో సమయం కేటాయిస్తున్నారు. వీరి ప్రేమ కథ ఇప్పుడు మరోసారి నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అర్ధరాత్రి శ్మశానంలో మొదలైన ప్రేమ చివరకు పెళ్లి బంధంగా మారటం నిజంగా చాలా డిఫరెంట్ స్టోరీ అనే చెప్పాలి. ఈ లవ్ స్టోరీపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని సినీ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ ఫ్లాష్.